2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు తగిన బలం లేకపోయినా మండలిలో ఫుల్ మెజారిటీతో ఉన్న ఆ పార్టీకి అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు పార్టీని వీడటంతో దిగువ సభలోనూ ఆ పార్టీ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తోంది. తాజాగా మర్రి రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4 ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా రాజశేఖర్ రాజీనామాతో ఈ సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. మరి రాజశేఖర్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నిలిచిన రాజశేఖర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వైఎస్ జగన్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన మర్రి 2023 మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం ప్రయత్నించిన పార్టీ నాయకత్వం ఆయనకు టికెట్ కేటాయించలేదు.